మీ ఇంట్లో క్యాష్ ఉందా? అయితే 84% ట్యాక్స్ పే చేయడానికి రెడీగా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ పైన కొన్ని కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు. వాటిలో మనం గమనించాల్సినవి ఫస్ట్ వచ్చేసి, మీ ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని క్యాష్ గనక ఉన్నట్లయితే దానిపై 84% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సెకండ్ వచ్చేసి, 2 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ పర్ డే లో క్యాష్ లో ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ కనుక డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేస్తే మీకు 100% ట్యాక్స్ పడుతుంది. థర్డ్ వచ్చేసి, మీరు ఏ ప్రాపర్టీ రిలేటెడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినా కానీ 20,000 కంటే ఎక్కువగా ఉంటే వాటిని డిజిటల్ గా చేయాలి. ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే వాటిపై 100% ట్యాక్స్ పడుతుంది. ఇలాంటి రూల్స్ చాలా చూసాము. మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది అనుకుంటే మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 10 lakhs డిపాజిట్ చేసినా లేదా విత్డ్రా చేసినా ఆ రిపోర్ట్స్ డైరెక్ట్ గా ఐటీ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ అవుతుంది. ఇన్ కేస్ ఆ ట్రాన్సాక్షన్స్ కనుక షేడ్గా ఉంటే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో బీ కేర్ఫుల్. సాధ్యమైనంత వరకు డిజిటల్ గా ట్రాన్సాక్షన్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.